హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP Piano. ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 8కి వచ్చేసాము. పార్ట్ 8లో ఫ్యామిలీ కార్డ్స్ ఏమొస్తాయి, ఏ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, మనకి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, అవి ఏమిటి, మనం అలాగే సాంగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కార్డ్స్తో ఎలా మేనేజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ నేను పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్ చేసి యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ చేయండి. మీకు ఇది సాటిస్ఫై అయితే, మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ మీరు పార్ట్ అప్ టు 7 వరకు ఉన్నటువంటి వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, చూడకపోతే. ఎందుకంటే నేను ఈ చేస్తున్నటువంటి ఈ వీడియోస్లో చాలా డెప్త్ అనేది చెప్పడం జరుగుతుంది. డెప్త్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవే మనకి బేసిక్స్ అన్నట్టు. ఇవి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఇప్పుడు మనం పార్ట్ 1లో సి డిస్కస్ చేసాం, పార్ట్ 2లో సి షార్ప్, డి థర్డ్, డి షార్ప్ 4, E5, F6, F షార్ప్ 7, ఇప్పుడు G 8th పార్ట్లో G గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు G నుంచి మనం మేజర్ స్కేల్ తీసుకుందాం. మేజర్ స్కేల్ ఏంటి చెప్పండి? G, A, B, C, D, E, F షార్ప్, G. ఇది G మేజర్ స్కేల్, ఓకేనా. ఈ G మేజర్ స్కేల్లో మనకి సాంగ్ వచ్చిందనుకోండి, దీనికి మనం ఎటువంటి కార్డ్స్ వేయాలి, ఓకేనా. ఫర్దర్గా దీనికి రిలేటివ్ మైనర్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే జీ మేజర్ స్కేల్ అనేది దేనికి రిలేటివ్ మైనర్ అంటే ఈ మైనర్ స్కేల్కి రిలేటివ్ అనమాట. జీ మేజర్ స్కేలు ఈ మైనర్ స్కేల్కి రిలేటివ్. ఎందుకంటే జీ మేజర్ స్కేల్లో వచ్చేటువంటి కీసే ఈ మైనర్ స్కేల్లో వస్తాయి. మీరు రాసుకోండి నోట్స్ పాయింట్ కూడా, ఎందుకంటే బెటర్గా ఉంటుంది కాబట్టి రాసుకోండి. ఇప్పుడు మనకి ఈ సెలెక్టెడ్ కీస్ ఏదైతే ఉందో G, A, B, C, D, E, F షార్ప్, G, ఈ సెలెక్టెడ్ కీస్ 8 కీస్ ఏవైతే ఉన్నాయో ఈ కీస్ వల్ల మనకి 2 స్కేల్స్ వస్తాయి, ఒక మేజర్ స్కేల్, ఒక మైనర్ స్కేల్స్ వస్తాయి. ఏంటి అంటే జీ మేజర్ స్కేల్ ఒకటి, ఇంకోటి ఏంటి ఈ మైనర్ స్కేల్. జీ మేజర్ స్కేల్, ఈ మైనర్ 2 స్కేల్స్ వస్తాయి. మనం ఒక్క నోట్ని కనుక తీసేసాం అనుకోండి, 2 స్కేల్స్ కాస్త ఇంకొక 2 స్కేల్స్ అయ్యి 4 స్కేల్స్ అవుతాయి. చూడండి అవి ఎలాగే ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి కీస్లో 7th కీ తీసేయాలి. G, A, B, C, D, E, ఇక్కడ వరకు ఎన్ని 6 అయినాయి. ఇక్కడ ఎఫ్ షార్ప్ అనేది 7th నోటు. ఈ ఎఫ్ షార్ప్ నోట్ తీసేస్తే మనకి ఇప్పుడు కంప్లీట్గా ఇంకొక స్కేల్ వస్తుంది. ఏంటి కంప్లీట్గా సబ్ స్కేల్ అనమాట, అంటే స్కేల్. చూడండి ఇప్పుడు జీ మేజర్ స్కేల్ ఎఫ్ షార్ప్ లేకపోయినా ఇవే నోట్స్ పడ్డాయి అనుకోండి, జీ మేజర్ స్కేల్ కూడా అవుతుంది సాంగ్లో. ఎఫ్ షార్ప్ పడకపోయినా ఈ వైట్ నోట్స్ G, A, B, C, D, E, G పడినా జీ మేజర్ స్కేల్ అవ్వచ్చు. అలాగే ఇవే నోట్స్తో ఈ మైనర్ స్కేల్ కూడా అవ్వచ్చు, ఎఫ్ షార్ప్ లేకపోయినా. ఇప్పుడు ఇవే కీస్తో పడినటువంటి సాంగ్ సి మేజర్ స్కేల్ కూడా అవ్వచ్చు, సి మేజర్ స్కేల్ అవ్వచ్చు. అలాగే ఏ మైనర్ స్కేల్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని స్కేల్స్ వచ్చాయి ఎఫ్ షార్ప్ తీయడం వల్ల? ఒకటి ఆల్రెడీ ఉన్నటువంటి రెండు స్కేల్స్ ఏంటంటే జీ మేజర్ స్కేలు, ఈ మైనర్ స్కేలు. ఇప్పుడు ఈ తీసేయడం వల్ల సి మేజర్ స్కేలు, ఏ మైనర్ స్కేల్స్, మొత్తం 4 స్కేల్స్ వచ్చినాయి, ఓకేనా. ఈ 4 స్కేల్స్ ఏంటి, అసలు ఫ్యామిలీ కార్డ్స్ ఏమవుతాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం సెలెక్టెడ్ కీస్లో నుంచి కంప్లీట్ కార్డు మేజర్ కార్డ్స్ మాత్రం తీసుకుందాం జీ నుంచి, ఓకేనా. ఇప్పుడు చూడండి జీ మేజర్ కార్డు పట్టుకుందాం జీ నోట్ నుంచి. జీ మేజర్ కార్డులో G, B, D సెలెక్టెడ్ కీసే కదా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కీసే కాబట్టి ఫస్ట్ మేజర్ కార్డు ఒకటి వచ్చేసింది, ఏంటంటే జీ మేజర్ కార్డు, ఓకేనా. నెక్స్ట్ ఏ నోట్ నుంచి తీసుకుందాం. ఏ నోట్ నుంచి మేజర్ కార్డే వేయాలి, మైనర్ కాదు, మనం మేజర్ కార్డ్సే తీసుకుందాం. ఏ మేజర్ కార్డ్లో ఏ, సి షార్ప్, ఏ ఈ సెలెక్టెడ్ కీస్, బట్ సి షార్ప్ అనేది సెలెక్టెడ్ కాదు కాబట్టి మనకి 3 కీస్ సెలెక్టెడ్ కీస్లో ఉన్నట్టయితేనే కార్డు తీసుకుందాం. ఏ మేజర్ కూడా సెలెక్టెడ్ కాదు. నెక్స్ట్ బి మేజర్ చూసినట్లయితే బి మేజర్ కూడా డి షార్ప్ సెలెక్టెడ్ కాదు, ఎఫ్ షార్ప్ ఇప్పుడే మనం సెలెక్టెడ్ నుంచి తీసేసాం కాబట్టి ఇది కూడా కంప్లీట్ కాదు. నెక్స్ట్ సి మేజర్ చూసినట్లయితే సిఈజీ సెలెక్టెడ్ కీసే, మనకి 2వ కార్డు కూడా వచ్చింది మేజర్ కార్డు, సి మేజర్ కార్డు, ఓకే. నెక్స్ట్ డి మేజర్ కార్డు చూసినట్లయితే డి మేజర్ కార్డులో మనకి ఎఫ్ షార్ప్ ఉంది, ఏ ఉంది, డి ఉంది. ఎఫ్ షార్ప్ అనేది మనం ఇప్పుడే తీసేస్తాం కాబట్టి కంప్లీట్ 3 నోట్స్ రాలేదు కాబట్టి ఇది కూడా తీసుకోవట్లేదు, మనం డి మేజర్ కార్డుని తీసుకోవట్లేదు. నెక్స్ట్ నోట్ ఈ మేజర్ కార్డు, ఓకేనా. ఈ మేజర్ కార్డులో జీ షార్ప్ అనేది మనం సెలెక్టే చేయలేదు కాబట్టి ఇది కూడా లేదు. మనకు వచ్చినటువంటి 2 కార్డ్స్ మళ్ళీ జీ వచ్చేస్తుంది. జీ మేజర్ కార్డు ఆల్రెడీ మనం చూసుకున్నాం కాబట్టి జీ మేజర్ కార్డు, సి మేజర్ కార్డు. పాట సి మేజర్ స్కేల్లో ఉన్న
సి మేజర్ కార్డు జీ మేజర్ కార్డు వేసి మేనేజ్ చేయొచ్చు. అలాగే పాట జీ మేజర్ స్కేల్లో ఉన్న జీ మేజర్ కార్డు సి మేజర్ కార్డు వేసి మనం మేనేజ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు పాట సి మేజర్లో ఉన్న జీ మేజర్లో ఉన్న మనం సి మేజర్లో ఉన్నప్పటికీ సి మేజర్ కార్డు వేస్తాము, అలాగే జీ మేజర్ కార్డు వేస్తాం. పాట జీ మేజర్ స్కేల్ ఉన్న జీ మేజర్ కార్డు వేస్తాము, సి మేజర్ కార్డు వేస్తాము. అంటే ఈ స్కేల్లో జీ మేజర్ స్కేల్లో ఉన్న సి మేజర్ స్కేల్లో ఉన్న ఈ రెండు మేజర్ కార్డ్స్తో మనం మినిమం తక్కువ మేనేజ్ చేయడానికి ఈ రెండు మేజర్ కార్డ్స్ అనేవి అవసరము అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం తీసేసామో సెలెక్టెడ్ కీస్ నుంచి ఏది తీసేసాము, ఎఫ్ షార్ప్ తీసేసాం. అయితే కంప్లీట్ స్కేల్ అనేది మనకు రాలేదు కదా. చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది సా అనుకుందాం. సారి గ మ ప ద నీ అనేది లేదు, మళ్ళీ సా వస్తుంది. నీ అనేది అంటే ఇంకొక కంప్లీట్ ఒక స్వరం అనేది కావాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు సెలెక్టెడ్ కీస్ నుంచి ఏదైతే తీసేసామో దాన్ని రీప్లేస్ చేద్దాం. దీనికి ముందున్న ఎఫ్ షార్ప్కి ముందున్నటువంటి కీ ఏంటి, సెలెక్టెడ్ కీ ఈ. ఎఫ్ షార్ప్ తర్వాత ఉన్నటువంటి కీ ఏంటి, సెలెక్టెడ్ కీ అంటే జీ. ఈ రెండింటి మధ్యలో అసలు మనం టచ్ చేయనటువంటి కీ ఏంటి, ఈ రెండింటి మధ్యలో అసలు టచ్ చేయనటువంటి కీ ఏంటి అంటే ఎఫ్ షార్ప్ ఆల్రెడీ టచ్ చేసి తీసేది కాబట్టి ఎఫ్ అనేది తీయలేదు. ఓకేనా. అంటే ఎఫ్ని ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది మనకి జీ ఏ బి సి డి ఈ ఎఫ్ జీ. ఓకేనా. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎఫ్ నోట్కి ఒక కార్డు అనేది కావాలి మనకి. ఏంటి ఆ కార్డు చూద్దాం. ఎఫ్కి ఎఫ్ మేజర్ కార్డు వేసి చూద్దాం. ఎఫ్ ఏసి సెలెక్టెడ్ కీస్ ఎఫ్ ఏసి ఈ మూడు కీస్ కూడా మనం సెలెక్టెడ్ కీస్ కాబట్టి ఎఫ్ మేజర్ కార్డు కూడా వచ్చేసింది. మనకి ఎన్ని కార్డ్స్ వచ్చినాయి, 3 కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్కేల్ చూసినట్టయితే కంప్లీట్ ఎఫ్ రావడం వల్ల ఏమైపోయింది, సి మేజర్ స్కేల్ అయిపోయింది. ఎఫ్ రావడం వల్ల ఏమైపోయింది, సి మేజర్ స్కేల్ అయిపోయింది. అంటే సి మేజర్ స్కేల్కి మనం యూజ్ చేసేటువంటి కార్డ్స్ ఏంటంటే ఒకటి సి మేజర్ కార్డు ఆర్డర్లోనే వద్దాం. సి మేజర్ స్కేల్ మన సెలెక్టెడ్ కార్డ్స్ ఏంటి, తర్వాత డి లేదు, ఈ లేదు, ఎఫ్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసాం కాబట్టి ఎఫ్ మేజర్ కార్డు, జీ ఆల్రెడీ మనకు ఫస్ట్ సెలెక్ట్ అయింది కాబట్టి జీ మేజర్ కార్డు. అంటే సి మేజర్ స్కేల్కి ఉండేటువంటి ఫ్యామిలీ కార్డ్స్ ఏంటంటే సి మేజర్ కార్డు, ఎఫ్ మేజర్ కార్డు అండ్ జీ మేజర్ కార్డు. పాట ఇవి నోట్స్ వచ్చేసి పాట అనేది సి దగ్గర ఎండ్ అయితే ఇది కన్ఫర్మ్ సి మేజర్ స్కేల్. మనం ఈ 3 కార్డ్స్ వేసుకొని మనం సాంగ్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. 3 కార్డ్స్ లేదా మనకి 2 కార్డ్స్ తోటి ఓన్లీ జీ మేజర్ సి మేజర్ కార్డ్స్తో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. పాట మనకి ఎఫ్ కూడా వచ్చింది, వైట్ కీస్లలో ఎఫ్ కూడా వచ్చింది, ఎఫ్ మేజర్ స్కేల్ కన్ఫర్మ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఎఫ్ రాకుండా ఎఫ్ షార్ప్ రాకుండా ఉంటే మనకి 2 స్కేల్స్ అన్నట్టు. ఎఫ్ రావడం వల్ల సి మేజర్ స్కేల్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎఫ్కి ఎఫ్ మేజర్ కార్డ్ వేసేస్తాం. దెన్ మనం ఏంటంటే 3 కార్డ్స్ వచ్చినాయి, అవి 3 ఏమైపోతుంటే సి మేజర్ స్కేల్కి 3 మేజర్ కార్డ్స్ అవుతాయి. ఇది రాసుకోండి మీరు. సి మేజర్ స్కేల్కి 3 ఫ్యామిలీ కార్డ్స్ ఏంటంటే సి మేజర్ కార్డు, ఎఫ్ మేజర్ కార్డు అండ్ జీ మేజర్ కార్డు. ఇంకా వేరే ఉన్నాయి పవర్ కార్డ్స్, బట్ మనం ఈ 3 కార్డ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు మేనేజ్ చేయడానికి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మేజర్ స్కేల్స్ అనేవి ఫ్యామిలీ కార్డ్స్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇవే కీస్ నెక్స్ట్ ఇంకో స్కేల్లో ఇదేంట్లో ఉంటాయంటే ఏ మైనర్ స్కేల్లో ఇవే కీస్ ఉంటాయి. చూడండి, సిడిఈఎఫ్జిఏబిసి ఏబిసిడిఈఎఫ్జిఏ. ఈ అనేది ఏంటంటే సి మేజర్ స్కేల్ ఏ మైనర్ స్కేల్ రిలేటివ్ కాబట్టి ఏ మైనర్ స్కేల్లో కూడా ఇవే కీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సాంగ్ సి మేజర్ స్కేల్లో లేకుండా ఏ మైనర్ స్కేల్లో ఉందని తెలియదు మనకి. సి మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ వేసామనుకోండి, మ్యాచ్ అవుతుందంటే అవదు. ఎందుకంటే మైనర్ స్కేల్లో ఉన్నప్పుడు మైనర్కి సంబంధించిన కార్డ్స్ మాత్రమే వేయాలి, మేజర్ సంబంధించినప్పుడు మేజర్ సంబంధించిన కార్డ్స్ మాత్రమే వేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏ మైనర్ స్కేల్లో ఉన్నప్పుడు సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ వేసుకుంటూ కూర్చుంటే అవదు. కాబట్టి మనం ఏంటి ఏ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అనేవి మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. అది ఎలాగా, ఇప్పుడు సాంగ్ అనేది వచ్చేసి ఏ దగ్గర ఎండ్ అయింది అనుకోండి, ఏ దగ్గర ఎండ్ అయితే ఏ మైనర్ స్కేల్. అన్ని సాంగ్స్ కాదు, కొన్ని సాంగ్స్ వరకే, కొన్ని సాంగ్స్ ఎండింగ్లలో కూడా ఎండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఏ మైనర్ స్కేల్ అని తెలిసిందనుకోండి, ఎండ్ అయ్యి ఇక్కడ ఏ మైనర్కి ఫ్యామిలీ కార్డ్స్ వేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏ మైనర్కి ఫ్యామిలీ కార్డ్ వేయాలంటే దీనికి ఒక వేరే ఆల్టర్నేటివ్ కార్డ్ అనేది కావాలి. ఏంటి, మనకి మైనర్ స్కేల్లో మెయిన్ కార్డ్ ఏంటంటే ఏ స్కేల్ స్టార్ట్ అవుతుందో అది మైనర్ కార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ మైనర్ స్కేల్ కాబట్టి ఏ మైనర్ కార్డు ఇది ముఖ్యమైన కార్డు. ఏ మైనర్ స్కేల్లో ఏ మైనర్ కార్డు అనేది ముఖ్యమైనది. ఓకేనా. అలాగే సి మేజర్ అనుకోండి, సి మేజర్లో సి మేజర్ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఏ మైనర్కి ఏ మైనర్ అనేది ప్రియారిటీ ఉంటుంది అనమాట. అలాగా మనకి ప్రియారిటీ ఉన్నటువంటి కార్డు ఏంటంటే ఏ మైనర్ స్కేల్లో ఏ మైనర్ అనేది ప్రియారిటీ కాబట్టి ఏ మైనర్ మనం యాడ్ చేస్తున్నాం మైనర్ స్కేల్స్ ఫామ్ చేయడం కోసం. ఏ మైనర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దేని నుంచి వచ్చాం చెప్పండి, సి మేజర్ స్కేల్ నుంచి రిలేటివ్ మైనర్ ఏ మైనర్కి వచ్చాం కాబట్టి సి మేజర్ కార్డ్ని తీసేయాలి. ఏ మైనర్ చేసి సి మేజర్ కార్డ్ని తీసేద్దాం. సి మేజర్ కార్డు
సి మేజర్ కార్డ్ని తీసేసినప్పుడు మనకు ఒక కార్డ్ తీసేయాలిగా, సి మేజర్ కార్డ్ తీసేసాం. మిగిలిన ఏంటి కార్డ్స్ వచ్చినాయి, 3 కార్డ్స్ ఉన్నాయి. 2 మేజర్ కార్డ్స్, 1 మైనర్ కార్డ్స్. ఆల్రెడీ ఒక మైనర్ కార్డ్ మనకు తెలుసు, 2 మేజర్ కార్డ్స్ కూడా మనకు తెలుసు. ఏంటంటే మనం ఇందాక చేసాం కదా, కార్డ్స్ రాసుకున్నారు కదా, చూడండి. సి మేజర్ కార్డ్ తీసేస్తే మిగిలిన 2 మేజర్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసినటువంటి కార్డు ఏ మైనర్ కార్డు, ఓకేనా. చూసినట్లయితే ఇప్పుడు ఏంటి ఆ కార్డ్స్ అంటే ఏ మైనర్, నెక్స్ట్ జీ మేజర్, ఎఫ్ మేజర్. ఇవి మనకి ఏ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం మేజర్ స్కేల్స్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ని ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సాంగ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, 2 కార్డ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ మైనర్లో అనుకోండి, మైనర్ అని తెలిస్తే మైనర్లో ఎలా మనం మేనేజ్ చేయాలనేది మీకు ఈ వీడియో వల్ల కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాగే పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు వాటిని కూడా చూసినట్లయితే ఫ్యామిలీ కార్డ్స్ దేనికి ఏం వస్తుంది అనేది మీకు చాలా ఈజీగా అర్థం అవ్వడానికి నేను చాలా కష్టపడి చెప్పాను. కాబట్టి మీరు దాంట్లోకి వెళ్ళి అవి కూడా చూడొచ్చు మీకు వీలైతే. అలాగే మీకు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను లైక్ని, దానికంటే ముందుగా నేను ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. నా నెంబర్ కంటే ముందుగా ఫ్రీ బుక్ డౌన్లోడ్ అనేది ఒక లింక్ ఇచ్చాను. అది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ఉంటుంది. దాంట్లో అసలు ఏముంటుంది, నేను ఎలా చెప్తాను, ఏంటి నా లెసన్స్ అర్థమవుతాయా లేదా అనేది దాంట్లో చూస్తే శాంపిల్ బుక్ అనమాట. ఫ్రీ డౌన్లోడ్స్ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు లాగిన్ అయిపోయి తీసుకోవచ్చు, బుక్ని ఫ్రీగా తీసుకోవచ్చు. మీకు అప్పుడు తర్వాత ఫర్దర్గా నేను ఇచ్చే లెసన్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్స్ అన్నమాట. షేర్స్ ఎన్నని చేయండి, కామెంట్స్ కూడా చేయండి. డిస్లైక్ ఒకవేళ పెట్టాలనిపిస్తే డిస్లైక్ పెట్టి మీరు ఎందు నిమిత్తం డిస్లైక్ పెట్టారనేది నాకు జస్ట్ చెప్పండి. ఎందుకంటే డిస్లైక్స్ రావచ్చు, ఎందుకంటే నేను ఏమి అంత పెద్ద ఉత్తమని అంటే అంత గుడ్ టీచర్ కాదు. ఉంటుంది కొంతమంది నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎందుకు నచ్చలేదనేది డిస్లైక్ చేసి నాకు చెప్పినట్లయితే నేను నెక్స్ట్ వీడియోస్లలో నేను సవరించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనబడుతున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా అప్లోడ్ చేయబోతున్నాను. కాబట్టి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.